హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ థాట్స్. ఈరోజు అయితే బీరకాయ పచ్చడి బ్లాగ్తో వచ్చేసానండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ వెరీ టేస్టీ పచ్చడి. ఫస్ట్ అయితే నేను బీరకాయ తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత పీల్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ నీట్గా ఇలా పీల్ ఆఫ్ చేసేసిన తర్వాత దీన్ని అయితే పీసెస్ లాగా కట్ చేసుకోవాలి, మీడియం సైజ్ పీసెస్. నార్మల్గా అయితే మనము బీరకాయ కర్రీ వండుతూ ఉంటాము, కర్రీ కంటే పచ్చడియే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి కోసమని నేనైతే ఇక్కడ ఒక 3 టొమాటోస్, ఒక ఆనియన్స్, కొత్తిమీర, ఎల్లిపాయలు, చింతపండు అయితే తీసుకున్నాను. వీటితో పాటు పచ్చిమిరపకాయలు ఒక 5-6 తీసుకున్నానండి. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 4-5 వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను. ఇలా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని వీటిని అయితే మంచిగా వేయించుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు సగం వేగిన తర్వాత దీంట్లోకి అయితే మనం ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము. నార్మల్గా అయితే పిల్లలు ఎప్పుడు పచ్చళ్ళే తినరు, కాకపోతే ఈ బీరకాయ పచ్చడి చేసిన తర్వాత నుంచి మా పిల్లలు అయితే బీరకాయ పచ్చడి అయినా, దొండకాయ పచ్చడి అయినా, ఏ పచ్చడి అయినా భలే సింపుల్గా తినేస్తున్నారు, ఇబ్బంది పెట్టియట్లేదు. చాలా బాగుంటుంది, సింపుల్ ప్రాసెస్. ఇలా మనకి పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి అయితే బీరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇలా బీరకాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి అయితే మనము టొమాటో పీసెస్ యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకొని ఉడికించుకున్న బాగుంటుంది, లేదంటే ఒకదాని తర్వాత ఒకటి వేయించుకున్న బాగుంటుంది. నేనైతే సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా తొందరగా అండ్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. నెక్స్ట్ ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి అయితే ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఎల్లిపాయలు యాడ్ చేసుకున్నాను. ఎల్లిపాయలతో పాటు కొంచెం చింతపండు యాడ్ చేసుకున్నాను. అన్నీ యాడ్ చేసుకుని దీన్ని అయితే మంచిగా ఒక 5 to 10 minutes పాటు ఉడికించుకున్నాను. కచ్చాపచ్చగా ఉడికించుకుంటేనే మంచిది మనకి పచ్చడి కాబట్టి. ఏ పచ్చళ్ళు అయినా కూడా కచ్చాపచ్చగా ఉడికించుకుంటేనే బెటరు. నేను సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసేస్తున్నాను. పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎవరైనా బద్ధకస్తులు ఉంటే సింపుల్గా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో. ఇలా అయితే అన్నీ వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. పసుపు లేకుండా పచ్చళ్ళు అయితే మేము చేసుకోము కంపల్సరీ. నెక్స్ట్ ఇక్కడైతే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఏముంది, ఇవన్నీ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లబడ్డ తర్వాత మిక్సీ పట్టేసి తాలింపు వేసుకోవడమే. బీరకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. సో సింపుల్ ప్రాసెస్. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. కంపల్సరీగా వీడియోస్ మాత్రం లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఎవరు. థ్యాంక్ యూ సో మచ్.